హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయనాగేశ్వర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో మేమైతే కృష్ణాష్టమి పూజ చేసుకుంటున్నాము. సో ఇలా అయితే మేము పింక్ కలర్ బ్యాక్ డ్రాప్ అనేది వేస్తాము. జస్ట్ షాల్ అనేది వేసాము ఇంట్లో ఉన్నది. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము బ్లాక్ కలర్ ఐడల్ తీసుకున్నాము ఇంట్లో ఉన్నదే. అండ్ అక్కడ వచ్చేసి ఆవు దూడ పెట్టాము. అండ్ డెకరేషన్కి గ్రాస్ టైప్ ఉంటుంది కదా, అవి వచ్చేసి ఇటు అటు పెట్టాం. అండ్ ఇలా ఫ్రూట్స్ పెట్టాము, యాపిల్ అండ్ గోవా, ఇలా కొబ్బరికాయ పెట్టాము. అండ్ వెన్న పాలు పెట్టాము. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. అవి ఫ్లవర్స్ ఏంటి అంటే చంద్రకాంత పూలు అండ్ వైట్ ఫ్లవర్స్ మమ్మీ చేశారు. అటుకు బెల్లం కూడా ప్రసాదంగా పెట్టాము. అండ్ బ్యాక్ లైటింగ్ ఏదైతే వచ్చిందో దానికి ఫ్లవర్స్ చుట్టామో అది వచ్చేసి రింగ్ లైట్ అనమాట. అండ్ ధూపం పెట్టాము. పూజ అయితే అయింది. ఇలాగా సింపుల్గా గ్రాండ్గా చేసాం మేమైతే. అందరికీ ఎలా నచ్చిందా బాగా? సో ఇలా సింపుల్గా క్యూట్గా నచ్చింది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి అక్కడ కృష్ణుడు వెనకాతల నెమలి పించం ఉంది. అది కూడా ఎందుకంటే అది స్పెసిఫిక్గా కృష్ణుడికి నెమలి పించం ఉంటే మంచిది అని అన్నారు కాబట్టి పెట్టాం. అండ్ తులసి కూడా పెట్టాం పూజలో, తులసాకు. ఇవి వచ్చేసి రియల్ ఫ్లవర్స్లో కనిపించాయి కానీ రియల్ ఫ్లవర్స్ అయితే అస్సలు కాదు, అవన్నీ ప్లాస్టిక్కే. చాలా అంటే చాలా క్యూట్గా, చాలా న్యాచురల్గా అనిపించింది కదా మొత్తం పూజ అంతా. చాలా నీట్గా ఉన్నాయి అవైతే. మొత్తం నాకు ఆ థీమ్ అంతా ఎంత నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. వెన్న కూడా పెట్టాం. సో ఇదే అనమాట కృష్ణాష్టమి మేము చేసుకున్నాం. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా మాకైతే నచ్చింది. సో నేనైతే కృష్ణాష్టమి రోజు ఇలా రెడీ అయిపోయాను. నా రీల్స్ అండ్ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయి, ఉదయ నాగేశ్వర్. అండ్ మరిన్ని మా అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.